ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా పరిచర్య కోసము, మా కోసము, సేవకుని కుటుంబం కోసము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబానికి, మా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి సేవకులకు, సేవకుని కుటుంబానికి, సంఘముల కుటుంబాలందరికీ కూడా సంఘపక్షముగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు సన్నిధానములో మనము ఈ దినమున దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది మరణిస్తున్నారు. ఆయా రకముల యాక్సిడెంట్లోని, హార్ట్ అటాక్లతో, అనేక రకమైన సమస్యలతో చనిపోతున్న వ్యక్తులను మనము చూస్తున్నాము. కానీ ప్రభువు మనకిచ్చిన అవకాశం ఏమిటంటే, ప్రభువు మనకిచ్చిన ఈ పరిశుద్ధమైన దినము, పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధానములో మనము ఆయనతో గడపడానికి, ఆయనతో మనము సంతోషించడానికి, ఆయనతో మనము ఆనందించడానికి ప్రభువు మనకి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము ఒక సందేశాన్ని మనము వినబోతున్నాము. నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? నీవు ఏది విలువగా ఎంచుకుంటున్నావో అది దేవునికి ఇవ్వగలవా? నీ విలువగా కొంతమంది ఈ లోకంలోని వ్యక్తులను మనం చూస్తే, కొంతమంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది ఆస్తులను ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది అధికారాన్ని ప్రేమిస్తూ ఉంటారు. రకరకముల వ్యామోహాలతో, రకరకాల ఆలోచనలతో, రకరకాల పలుకుబడులను కోరుకుంటూ ఉంటే వ్యక్తులు ఈ లోకంలోకి మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా మందిని మనము చూస్తే, మేము ఒక రాజకీయ నాయకులాగా, ఒక మినిస్టర్ లాగా, ఒక ముఖ్యమంత్రి లాగా, లేకపోతే ఒక ప్రధానమంత్రి లాగా, ఒక అధికారులాగా అధికారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అదే విధముగా కొంతమందిని చూస్తే, మేము ధనవంతుల్లా కనబడాలి, మా స్టేటస్ కనపడాలి, మా దుస్తులు, మా అలంకరించుకునే వస్తువుల ద్వారా మా స్టేటస్, మా స్థితిగతులకు మాతో సమానులు ఎవరు లేరని అనేక రకమైన వ్యక్తులను మనము చూస్తూ ఉంటాము. కానీ విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ప్రభు సన్నిధానములో కొరకు మనము ఏం చేయగలుగుతున్నాం? ప్రభు సన్నిధానములో ప్రభు కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? దేవుడు ఇక్కడ వ్యక్తులను, అనేక మంది భక్తులను చూస్తే బైబిల్ గ్రంథంలో దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించలేదు. అనేక మంది భక్తులు తీర్మానాలు తీసుకున్నారు. వారి తీర్మానాలు ఏంటంటే, దేవుని కన్నా ఏది ఎక్కువగా ఎంచుకోలేదు. దేవుని కన్నా ఏదైనా ఎక్కువ వారి జీవితంలో ఉంటే అది పెంటతో సమానముగా వారు ఎంచుకున్నారు. భక్తుల జీవితంలో మీకు ఉదాహరణ ఎందుకు చూపిస్తున్నానంటే, యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. నేనే మార్గం అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. ఆ మార్గాన్ని ఇచ్చే దేవుడు, ఆ సత్యాన్ని ప్రకటించే దేవుడు, ఆ జీవమైన దేవుడిని మనం ఆరాధిస్తున్న మనము ఆయన ఇచ్చిన మాదిరిని కలిగి తన బిడ్డలు తనకు సాక్షులుగా, తనకు భక్తులుగా, తనను ప్రేమించి తనతో సహవాసం చేసిన అనేక మంది ప్రవక్తలు, భక్తులు, వారి మాదిరి బైబిల్ గ్రంథంలో ఉంచబడింది. వారు అన్నిటికన్నా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ లోకంలో తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తులున్నారు, బిడ్డలను ప్రేమించే వ్యక్తులున్నారు, రకరకమైన వ్యామోహాలు కలిగి జీవించే వ్యక్తులున్నారు. కానీ ప్రభు బిడ్డలమైన మనము, ప్రభువు శిష్యులుగా, కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్న మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము? దేనిని ఎక్కువగా మనము ఇష్టపడుతున్నాము? ఇది మన ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? నీ హృదయంలో ఒక ప్రశ్న ఉంచుతున్నాడు. నీకు విలువైనది దేవునికి ఇవ్వగలమా? ఆది కాండము మొదటి భాగంలోంచి మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే
ఆది కాండంలో మనకు కనబడే వ్యక్తి అబ్రహాము. అబ్రహాము మరి తన వృద్ధాప్య దశలో దేవుడు కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చిన కుమారుణ్ణి మళ్ళీ బలి అర్పించమన్నాడు. యెహోవా దేవుడు ఎప్పుడైతే బలి అర్పించమన్నాడో బలి ఇవ్వడానికి అబ్రహాము వెనుకాడా? నా దేవుడు వృద్ధాప్యంలో ఇచ్చాడు, మరలా ఎందుకు అడుగుతున్నాడని ఎక్కడైనా అవిశ్వాసం చూపించాడా? ఎక్కడైనా లేనిపోని మాటలు అన్నాడా? ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనము 20వ వచనంలో మనం 1వ అధ్యాయం 22వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ సారాంశం అంతా మనము జాగ్రత్తగా చదివితే, మరి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము ఒప్పుకున్నాడు. ప్రభు ఏమడుగుతున్నాడంటే, నీ ఆస్తులు అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ సంపద అడగట్లేదు, నీ దగ్గర ఉన్న డబ్బంతా తెచ్చి నాకిమ్మని అడగట్లేదు. ఆయన అడిగేది ఏంటంటే నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. మొన్న వివాహంలో, కానా వివాహంలో యేసు ప్రభువుని ఆహ్వానించారు. యేసు ప్రభువుని ఆహ్వానించినప్పుడు అక్కడ కొరత ఏర్పడినప్పుడు దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అక్కడ అద్భుత క్రియను చేశాడు. ఎందుకు అద్భుత క్రియను చేశాడంటే అక్కడ యేసుక్రీస్తుని ఆహ్వానించారు. దినమన మీకు మరలా చెప్తున్నాను, దినమన మరలా మీకు చెప్తున్నాను, యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించాలా, యేసుక్రీస్తుకి మీ హృదయంలో స్థానం ఇవ్వాలా. ఆయన కోరుకునేది ఏంటంటే అక్కడ ఆహ్వానిస్తే అక్కడ అద్భుత కార్యాన్ని చేశాడు. యేసుక్రీస్తు వివాహంలో ఏదైతే కొరతగా ఉన్నదో దాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఇదే మన యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించమని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధానములో ఆయన్ని స్తుతించమని ఆయన మన నుండి ఆశపడుతున్నాడు. ప్రభువుని మనము చూసే వ్యక్తులుగా ఉండాలా, ప్రభువు ముఖస్థుతులు మనము చేసే ఉండాలా, ప్రభువు ముఖ దర్శనము మనం ఎరిగే వ్యక్తులుగా ఉండాలా, ప్రభువుని దినదినము చూస్తూ ఆయనతో సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. అంతేకాని ఈ లోకంలో ఈ పాప జీవితంలో గడుపుతూ క్రైస్తవులుగా సంవత్సరములుగా దేవుని సన్నిధానానికి వెళుతూ మన భక్తి జీవితాన్ని దిగదార్చుకుంటున్నామేమో, మన భక్తి జీవితాన్ని త్రొంగలోకి తొక్కివేస్తున్నామేమో, మన భక్తి జీవితాన్ని కాపాడుకోలేక దేవునికి విరోధముగా మనము బ్రతుకుతున్నామేమో. ఇక్కడ యేసుక్రీస్తుని ఆహ్వానిస్తే అద్భుత కార్యాన్ని చేశాడు. మరి నీ హృదయంలోకి నీవు ఆహ్వానిస్తూ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో దేవుణ్ణి స్తుతిస్తే నిన్ను తృప్తిపరచలేడా? నిన్ను సమృద్ధిగా దీవించలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా యందు విశ్వాసముంచి నన్ను నమ్మి ఉంటారో వారు జీవితము మార్చబడుతుంది, వారి జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారు, వారి జీవితాల్లో ఆశీర్వాదాలు చూస్తారని ప్రభువు చెప్తున్నాడు. మేలులు పొందడానికే, ఆశీర్వాదాలు తీసుకోవడానికే దేవుడు మనల్ని పిలుస్తుంటే మనము ఈ దినమున ఆశీర్వాదాలు తీసుకోలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. ఆశీర్వాదాలు పొందుకోలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. భక్తి జీవితాన్ని నాశనము చేసుకుని భ్రష్టులుగా మారిపోతున్నాము. మనం మన జీవితాన్ని కాపాడుకోలేకుండా ఉన్నాము. మనం విలువగలది ఏ విధంగా ఇవ్వగలము? ప్రభు కొరకు మనం ఏ విధంగా విలువైనది ఇవ్వగలము? ఇక్కడ అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. అబ్రహాము తన కుమారుణ్ణి, వృద్ధాప్యంలో ఇచ్చిన కుమారుణ్ణి బలి అర్పించడానికి వెనకడుగు వేయలేదు. మనము సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము,
దేవుని సన్నిధానంలో సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము. దేవుని సన్నిధానంలో గడపలేకపోతున్నాము. అలనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు సంతోషముగా బ్రతికేవారు. మోషే వారి కొరకు విజ్ఞాపన చేసేవాడు, ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేసేవాడు, తండ్రికి మొరపెట్టే వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథంలో చూసాము. ఇది మన క్రైస్తవుల జీవితం ఆ విధముగా ఉన్నది. మనము ఆయనకి విలువైనది ఇచ్చుట మానేసి అలనాడు ఇశ్రాయేలీయుల ప్రజల మాదిరిగానే దేవునికి సమయాన్ని ఇవ్వకుండా దేవుని దూరం పెట్టేసి మనము త్రాగడానికి, మనము తినడానికి, మన సంతోషాలు చేర్చుకోవడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనము ప్రయాసపడుతున్నాము, మనం పరిగెత్తుతున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకుంటానా ప్రియ సహోదరి సహోదరు? ఎందుకంటే ఈ లోకంలో మనము ఎన్నో ఆశలు కలిగి పరిగెత్తుతున్నామేమో. తినడానికి, త్రాగడానికి, మన శరీర సుఖాలు తెచ్చుకోవడానికి పరిగెడుతున్నామేమో. ఇక్కడ భక్తులు తన జీవితాలను త్యాగం చేశారు. ప్రవక్తలు తన జీవితాలను త్యాగం చేసి ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభు కొరకు, ప్రభు సన్నిధానంలో ప్రభు భక్తి చేయడం అంటే ఆషామాషి కాదండి. మన భక్తి జీవితం ఎందుకు దిగజారిపోతుందంటే మనం ప్రభువుతో ముందుకు వెళ్ళట్లేదు, ప్రభు చిత్తాన్ని తెలుసుకోవట్లేదు, ప్రభు సన్నిధానంలో కనిపెట్టట్లేదు, ప్రభుని ఆరాధించట్లేదు, ప్రభువుతో ప్రయాసపడట్లేదు, ప్రభు పనిలో ప్రయాసపడట్లేదు. మన బ్రతుకంతా ఇశ్రాయేలీల మాదిరిగా బ్రతుకుతున్నాము. అలనాడు ఇశ్రాయేలీలను విడిపించడానికి, ఆ బంధకాలను విడిపించడానికి ప్రవక్తలను ఏర్పరచుకుని ప్రవక్తల ద్వారా ఎన్నో హెచ్చరికలు చేశాడు. ప్రవక్తల మాటలను లక్ష్య పెట్టక ఇశ్రాయేలీలు ఆ పాపంలోనే కొనసాగిన వ్యక్తులు ఉన్నారు. ఇశ్రాయేలీల మాదిరిగా మన జీవితము కూడా, మన భక్తి జీవితాన్ని చంపేసుకుంటున్నామేమో, మన భక్తి జీవితాన్ని చల్లా చేసుకుంటున్నామేమో. ఇశ్రాయేలు ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి విస్మరించే ప్రజలుగా ఉన్నారు. మనము క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో దేవునికి విలువైనది ఇచ్చుట తర్వాత మన భక్తి జీవితమే చల్లారిపోయిన జీవితంలాగా ఉంది. ఎన్నో చోట్ల ఎంతో మంది వ్యక్తులను మనము చూస్తే వారి కుటుంబాలు ఎందుకు పతన వ్యవస్థలోకి పోతున్నాయి, ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకు కుటుంబంలో సంతోషము లేదంటే వారు తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. బైబిల్లో వ్యక్తులను, భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాము, కానీ మనము భక్తుల మాదిరిగా బ్రతకలేకపోతున్నాము. భక్తుల మాదిరిగా బ్రతకలేకపోతున్నాం. లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీలా ఉన్నది. లూదియా జీవితము దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. పౌలు చెప్పిన మాటలను విని భక్తి కలిగిన స్త్రీగా ఆమె కుటుంబాన్ని రక్షణలోకి నడిపించింది. ఆమె కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించి అనేక మంది రక్షణ కొరకు ఆమె ప్రయాసపడింది. ప్రభు పరిచర్యలో నిలబడింది. ప్రభు పరిచర్య కోసం సహాయం చేసింది. దైవ భక్తి పర్రాల్లాగా దైవ భక్తి కలిగిన స్త్రీగా లూదియా ఉన్నది. దైవ భక్తి కలిగిన స్త్రీలాగా లూదియా మాత్రమే ఉండగలిగినదా? మనము ఆ భక్తి జీవితాన్ని మనము ప్రభు ఎదుట ఎందుకు చూపించలేకపోతున్నాము? భక్తి పరులుగా మనం ఎందుకు కనబరుచుకోలేకపోతున్నాము? అనేక మంది దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తున్నారు. మనము మన భక్తిని చంపేసుకుంటున్నాము. మనము విలువైనది దేవునికి ఇవ్వలేకపోతున్నాము. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇచ్చిన దేవుడు
ఆయనే కుమారుని అనుగ్రహించిన దేవుడు. మరలా బలి అర్పించమన్నప్పుడు ఎక్కడ కూడా అబ్రహాము సంతోషం చెప్పలేదు, ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాటలు ఎవరైతే వింటారో ఆ యేసుక్రీస్తు సత్యాన్ని ప్రకటించి ఈ లోకమును వెలిగించడానికి, ఈ లోకంలో ఉన్న పాపములందరినీ, ఈ లోకంలో ఉన్న పాపులందరినీ రక్షించడానికి తన శిలువలో బలియాగం అయిపోయి మనకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోయి మన భక్తి జీవితాన్ని చంపేసుకుంటూ లోకంలోని భ్రష్టులుగా మారిపోతున్నాము. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా లేకుండా మనము జీవిస్తున్నాము. పౌలు జీవితాన్ని కోసం మనము ఆలోచన చేస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమని తీర్మానం తీసుకుంటున్నాడు అంటే, పౌలు జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు భక్తుడు అన్ని కూడా పెంటతో సమానముగా ఎంచుకుని బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాల, చచ్చిపోతే సంతోషము లాభమని అంటున్నాడు. భక్తులు తీసుకున్న తీర్మానము మన జీవితంలో లేదు. తన జీవితాలను త్యాగం చేసుకుని సమర్పించుకుని ప్రభు కొరకు పరిగెత్తిన వ్యక్తులు భక్తులు వారు. పౌలు జీవితంలో మరి అన్ని వదిలిపెట్టుకుని దేవునికి విలువైనది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము విలువైనది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ, బిడ్డలు లేక ఎదురు చూస్తున్న అబ్రహాముకి మరి ఆ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని అడిగితే తనకిష్టమైన దాన్ని ఇచ్చేయడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. పౌలు భక్తుడు అన్ని వదిలిపెట్టేసుకుని సమర్పించుకుని ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభు కొరకు నేను చనిపోతాను, ఆయనతో పాటు నేను సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు అని తీర్మానం తీసుకున్నాడు. మన జీవితంలో ప్రభువుకు విలువైనది ఇవ్వగలుగుతున్నామా? ప్రభువుకు విలువైనది ఇవ్వగలుగుతున్నామా? నీకు విలువైనది దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీవు ఏదైతే విలువగా ఎంచుకుంటున్నావో దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. పౌలు జీవితము మన ఎదుట అనేక పోరాటాలు గుండా పౌలు పరిగెత్తాడు. పౌలు జీవితము మనకు ఒక ఉదాహరణ. ఎందుకంటే ఎన్నో ప్రయాసలు పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమలు అనుభవించాడు. అన్ని అనుభవించి ప్రభు కొరకు ఒక తీర్మానం తీసుకున్నాడు.